కాసేపట్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం తర్వాత జీవీఎంసీ బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉండడంతో మహా ఉత్కంఠ కొనసాగుతోంది. మేయర్ హరి వెంకటకుమారి, వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరవుతుండగా మరోవైపు కూటమి నేతలు బల పరీక్ష నిర్వహణకు సిద్దమవుతున్నారు. జీవీఎంసీలో మొత్తం 111 మంది ఓటింగ్ సభ్యులు ఉండగా వారిలో కోరం ఉంటే తప్ప బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి వీల్లేదు. మేయర్ లేకుండా బడ్జెట్ సమావేశం ఎలా నిర్వహిస్తామని అధికారులు తలచిన భర్చన పడ్డారు. వైసీపీ ముఖ్య నేతలు ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ బెంగళూరు క్యాంపు నుంచి మేయర్ హరికుమారి తిరిగొచ్చారు. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి నేతల వ్యూహ ప్రతివ్యూహాలతో జీవీఎంసీ హీటెక్కుతోంది. కాసేపట్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం తర్వాత జీవీఎంసీ బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉండడంతో మహా ఉత్కంఠ కొనసాగుతోంది. మేయర్ హరి వెంకటకుమారి, వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరవుతుండగా మరోవైపు కూటమి నేతలు బల పరీక్ష నిర్వహణకు సిద్దమవుతున్నారు. జీవీఎంసీలో మొత్తం 111 మంది ఓటింగ్ సభ్యులు ఉండగా వారిలో కోరం ఉంటే తప్ప బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి వీల్లేదు. మేయర్ లేకుండా బడ్జెట్ సమావేశం ఎలా నిర్వహిస్తామని అధికారులు తలచిన భర్చన పడ్డారు. వైసీపీ ముఖ్య నేతలు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ బెంగళూరు క్యాంపు నుంచి మేయర్ హరికుమారి తిరిగొచ్చారు. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి నేతల వ్యూహ ప్రతివ్యూహాలతో జీవీఎంసీ హీటెక్కుతోంది. కాసేపట్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం తర్వాత జీవీఎంసీ బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉండడంతో మహా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనురాధ ల్యాబ్లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖపట్నం జీవీఎంసీ వేదికగా స్టార్ట్ చేసిన గ్రేటర్ ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడే అందరి చూపు కూడా ఉంది. ఎందుకనంటే ఎప్పుడూ లేనంత విధంగా చాలా పొలిటికల్ హై డ్రామా విశాఖ జీవీఎంసీలో చోటు చేసుకుంది. మేయర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు ఇప్పటికే పెట్టి కలెక్టర్కి వాళ్ళ సంతకాల ప్రతిని కూడా అందజేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళ యొక్క కార్పొరేటరీస్ని కాపాడుకునేందుకు వాళ్ళందరినీ కూడా 34 మంది సభ్యులతో కలిపి వాళ్ళు బెంగళూరు ఊటీ క్యాంప్ రాజకీయాల కోసం అక్కడికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీలో లాస్ట్ బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశంకి ఇప్పటికే ఇంతకు ముందే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా జీవీఎంసీలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇప్పటిదాకా నిర్వహించలేదు. రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా జీవీఎంసీ నుంచి నిధులు ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ దీన్ని అత్యవసర సమావేశంగా బడ్జెట్ సమావేశానికి కాల్ఫర్ చేశారు. దీంతో ఇప్పటిదాకా కూడా అసలు హాజరే కారు అనుకున్న వైసీపీ నేతలు మేయర్తో సహా ఈ బడ్జెట్ సమావేశానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మేయర్ పీఠానికి ఆవిసం చేసుకునేందుకు వాళ్ళు కూడా క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బాహాబాహి అంటూ బల పరీక్షకి సిద్ధమవుతున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న సంఖ్యాబలం ప్రకారం 64 మంది సంతకాలు చేయాల్సి ఉండగా ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకొని కూటమి పూర్తి బలాన్ని అంటే రాజకీయ వరుసలతో కలుపుకొని రాజకీయ బలాన్ని వాళ్ళు పూర్తిగా మా వైపు ఉంది, బలం ఉంది అని చెప్పి కూటమి నేతలు చెప్తా ఉంటే మేము మా నేతల నుంచి కూడా 34 మంది సభ్యులు ఉండడం మాత్రమే కాదు, ఒకవేళ ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళ మీద విప్ సైతం జారీ చేసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తామని వైసీపీ నుంచి కూడా బొత్స లాంటి నేతలు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యూహ ప్రతి వ్యూహాల మధ్యన జీవీఎంసీ ప్రస్తుతం బడ్జెట్ సమావేశం మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. కార్పొరేటర్స్ అంతా కూడా, నేతలంతా కూడా. మరి ఈ సమావేశం అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చాలా ఉత్కంఠభరితంగా అయితే మాత్రం మారింది. ఈ సమావేశం అనంతరం ఎప్పటికే అవిశ్వాస
తీర్మానం మేయర్ మీద ఇచ్చి కూటమి నేతలంతా కూడా కలెక్టర్కి ఆ ప్రతిని కూడా సమర్పించిన నేపథ్యంలో వాళ్ళొక సమావేశాన్ని అయితే అంటే బలపరీక్ష కోసం ఒక సమావేశాన్ని సమన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అవిశ్వాస తీర్మానానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఎదురుపడడం, బడ్జెట్ సమావేశాలు ఆమోదాలు తెలపాల్సి ఉన్న నేపథ్యంలో ఎలాంటి కీలకమైన రాజకీయ పరిణామాలు ఇక్కడ ఉండబోతున్నాయి, ఎలా నేతలు వీటిని టర్న్ చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టేటస్ అయితే ఇక్కడ నెలకొనుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ గ్రేటర్ ఆపరేషన్ అటు కూటమిని ఇటు వైసీపీని కూడా మొత్తం ఆసక్తికరమైన రాజకీయానికి తెరతీసింది. ఒకవైపు క్యాంప్ రాజకీయాలతో ఇరు వర్గాలు కూడా విశాఖ జీవీఎంసీని హీట్ ఎక్కిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బడ్జెట్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇరు పార్టీల నుంచి కూడా ఈ బడ్జెట్ సమావేశాలకి నేతలు హాజరవుతున్న నేపథ్యంలో ఎలా వీళ్ళు బడ్జెట్ సమావేశం అనంతరం ఎలాంటి పరిణామాలు ఇక్కడ ఉంటాయి, ఆ అవిశ్వాస తీర్మానం వైపు ఎవరెవరు ఉన్నారు, అవిశ్వాస తీర్మానానికి వెళ్తే కనుక ఎవరి బలాలు ఏంటి అనేవి ఈ బడ్జెట్ సమావేశంలోనే ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తదనంతరం రేపు ఉగాది తరువాత వాళ్ళు పూర్తి స్థాయిలో గ్రేటర్ ఆపరేషన్ని ఎవరికి వాళ్ళే కంప్లీట్ చేయాలని మాత్రం అనుకుంటూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఒక పొలిటికల్ హీట్ని అయితే మాత్రం ఈ విశాఖ జీవీఎంసీ జనరేట్ చేసింది. మరి చూడాలి ఇప్పుడు బడ్జెట్ సమావేశం అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది. థ్యాంక్ యూ అనురాధ.